వీళ్ళకు హోంగార్డులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇంకా చిత్రపురికి సంబంధించి వాళ్ళకు ఇల్లులు వచ్చే బాధ్యత మాది అని అన్నారు. ఏమైంది? జగ్గారెడ్డి గారు మాట్లాడేది. మళ్ళా బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడింది దీని గురించి అసెంబ్లీలో. చాలా మంది ఇందులో పనిచేసి 8 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళని ఏ కారణం లేకుండానే వాళ్ళు తీసేశారట. వీళ్ళందరూ దాదాపు ఒక 8 నుంచి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు. హోమ్ గార్డ్స్ అంటే చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని వెంటనే పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సీతక్క గారు ప్రెస్ మీట్, బట్టి విక్రమార్క గారు, ఇంతమంది మాట్లాడినాక ఏమైంది? మీరు అందరు ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడతలేరు మరి దీని గురించి? అయిపోయిందా వాళ్ళ బాధలు? ఇంకొకరు పట్టించుకోరా? చూడండి, వీళ్ళు ఏమైనా టైంపాస్ గా తిరుగుతున్నారా? కాదు కదా, వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తిరుగుతున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైతుందో మీకు చెప్పుకొని, వాళ్ళ బాధలన్నీ మీకు చెప్పుకొని ఉద్యోగాల కోసం మీ వెనకాల తిరుగుతున్నారు. అంతేగానివ్వండి మీతో ఏదో ఫోటోలు దిగడానికో ఏదో ఛానళ్లలో వస్తామని కాదు కదా. అందరు ఉన్నారు, హోంగార్డులు అందరు కూడా లైన్ లో ఉన్నారు మాట్లాడదామని కూడా. తీసుకుండా వాళ్ళని కూడా ఒకరోజు కాల్లో మాట్లాడి అసలు ఏంటిది మీ ఇష్యూస్ ఏందనేది కూడా. రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఉన్నప్పుడే 100% గా దీన్ని నేను దగ్గరని చూసుకుంటా అని చెప్పడం జరిగింది. మరి ఏమైంది? ప్రజాప్రభుత్వం వచ్చినాక మర్చిపోయినరా రేవంత్ రెడ్డి గారు?